హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మెలడీస్. ఇవాళ వాఫిల్ రెసిపీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. మైదా అయితే అస్సలే యూజ్ చేయను నేను. ఇక్కడ 1 కప్ గోధుమ పిండికి హాఫ్ కప్ బెల్లం అనమాట, 2 కప్స్ మిల్క్, ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యూస్ చేస్తాము. చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అంటే ఒక చిన్న 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్. లేదు అవసరం లేదు అనుకుంటే కోకో పౌడర్ ఆప్షనల్, వేసుకొని అవసరం లేదు. ఇవన్నీ కలిపి ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఇంకా హెల్దీ వేలో గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు గ్లూటెన్ ఫ్రీ రెసిపీ కోసం చూస్తారు కదా, అలా అయితే గోధుమ పిండి ప్లేస్లో బక్వీట్ ఫ్లోర్ అని దొరుకుతుంది అనమాట మనకి అమెజాన్లో. ఆ బక్వీట్ ఫ్లోర్ యూస్ చేసి చేసుకోవచ్చు. రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమే ఉంటాయి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మిల్క్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి మనకి మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. ఆ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇక్కడ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాఫిల్ మేకర్ ఆన్ చేసి పెట్టుకుంటాం. ఆన్ చేసినప్పుడు మనకి వాఫిల్ మేకర్లో యాక్చువల్గా 2 లైట్స్ ఉంటాయన్నమాట, రెడ్ లైట్ ఒకటి, గ్రీన్ లైట్ ఒకటి. మనం ఆన్ చేసి క్లోజ్ చేసేసి ఉంచాలి. అందులో ఎప్పుడైతే మనకి గ్రీన్ లైట్ వెలుగుతుందో అప్పుడు మనం అందులో పిండి బ్యాటర్ యాడ్ చేయాలన్నమాట. సో ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పిండి. ఇక్కడ గ్రీన్ లైట్ వెలిగింది కదా, సో ఇక్కడ నేను జస్ట్ కొంచెం గీ తోటి గీ అలా స్ప్రెడ్ చేశాను వాఫిల్ మేకర్లో. తర్వాత బ్యాటర్ యాడ్ చేశాను అనమాట. బ్యాటర్ యాడ్ చేసిన తర్వాత క్లోజ్ చేసేసి ఇక్కడ చిన్నది లాక్లా ఉంటుంది అనమాట మనకి, అది ప్రెస్ చేసి క్లోజ్ చేసేసి ఎప్పుడైతే మనకి గ్రీన్ లైట్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు ఓపెన్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను ఎలా యూస్ చేస్తానంటే గ్రీన్ లైట్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయ్యి సెకండ్ టైం ఆఫ్ అయిపోయిన తర్వాత నేను బయటకు తీస్తానన్నమాట. అలా అయితే బాగా క్రంచీగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.